నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఇక తెలంగాణలో నేడు జూన్ 15 అంటే ఈరోజు అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు సుదీర్ఘ సెలవుల అనంతరం తలుపులు తెరుచుకున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నేడే ఆరంభించారు. అయితే అఫీషియల్ ఓపెనింగ్ రోజే క్లాస్ రూమ్లు వెలవెలబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కారణం నేడు అమావాస్య కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్ళకు పంపించడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే కొన్ని ఆలోచనలు అయితే తల్లిదండ్రుల్లో ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు ఫస్ట్ డే పంపడం శుభసూచకం కాదు అంటూ కూడా కొన్ని సిచ్యువేషన్లలో తల్లిదండ్రులు ఆలోచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఇక రేపటికి పంపిస్తారంటే రేపు మంగళవారం, అది కూడా పంపించేటువంటి అవకాశం కూడా కనబడదు. ఎందుకంటే మంగళవారం రోజు మేము పంపలేము పిల్లల్ని అనేటువంటి శుభం కాదు అంటూ కూడా అదొక భావనతోటి మెజార్టీ తల్లిదండ్రులు అయితే జూన్ 17 లేదా బుధవారం నుంచి పిల్లలను పాఠశాలకు పంపాలని నిర్ణయించుకున్నారు. లేదంటే బుధవారం కాకపోతే కొద్ది రోజులు ఇక ఆగాం కదా అంటూ కూడా మండే రోజు పంపించేటువంటి తల్లిదండ్రులు కూడా కనిపిస్తారు. బట్ ఏంటంటే మెయిన్ థింగ్ బుధవారం ఆలోచించేటువంటి తల్లిదండ్రులు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో మరి ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకం ప్రారంభం రోజే హాజరు నామమాత్రంగా నమోదు కావడం, విద్యాశాఖ అమావాస్య మంగళవారం వంటి ప్రజా నమ్మకాలను పరిగణలోకి తీసుకోకుండా తేదీ నిర్ణయించిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైన్స్ నేర్చుకోవడానికి వెళ్ళే పిల్లల విషయంలోనే తిథులు, గ్రహాల సెంటిమెంట్లు నిర్ణయాలను శాసించడం అంధవిశ్వాసమా, లేక వెనుక సైంటిఫిక్ కారణాలున్నాయనే అంశంపైనే ఇప్పుడు మీడియా డిబేట్లో చర్చిద్దాం. మన డిబేట్లో పాల్గొంటున్నారు శివకుమార్ గారు, కాంగ్రెస్ నేత. నమస్కారం సార్. నమస్కారం అండి. శివకుమార్ గారు, మనము చూస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు ప్రారంభించింది. కానీ స్కూళ్ళలో పిల్లల హాజరు శాతం తక్కువగా ఉంది. మరి ఈ మొదటి రోజు ఇలా జరగడం ప్రభుత్వ ప్లానింగ్ లోపమే అంటారా? మీరేమంటారు దీనికి సంబంధించి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, జనరల్గా ఎప్పుడైనా సరే సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత 12th నుంచి 15th లోపల ఓపెన్ చేయడం అనేది ఇప్పుడు కాదు, ఈవెన్ మేము స్కూళ్ళలో పోయేటప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ ఉంది. కానీ అప్పట్లో మరి అమాస ఉంది, పున్నం ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది అనేది చంద్రగ్రహణము ఉన్నది అనుకుంటేనే కొంచెం ఆలోచించే పరిస్థితులు ఉంటుండేది. కానీ అమావాస్య పున్నం అనేది కాదు. కాకపోతే ఏమంటే ఈ మధ్యన కొంచెం పూజలు పునస్కారాలు కొంచెం అది కూడా స్పెషల్ గా బహుశా ఇవన్నీ అమావాస్య లేకపోతే ఈ రోజు రేపు మంగళవారం పంపించము ఇవనేదంతా కూడా హిందువులకే పట్టింపు ఉంటుంది తప్ప ముస్లింలు కానీ ఇటు క్రిస్టియన్లు కానీ పెద్దగా నాకు తెలిసి పాటించారు. ఇవి మనం ఈ హిందువులే దాంట్లోనే ఎక్కువ పాటిస్తారు. అంటే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి సరే వాళ్ళ సెంటిమెంట్ బహుశా అట్లా ఆలోచించి, అంటే ఒక ప్రారంభం రోజే అమావాస్య రోజు ఎందుకు ప్రారంభం అనేది కూడా వాళ్ళు ఆలోచించుండొచ్చు. దానికి మనం ప్రభుత్వం చేసిన తప్పిదమా లేకపోతే ఇట్లా చేసేది కాదా అవన్నీ మనం ప్రశ్నించాల్సిన అవసరం పెద్దగా దీని గురించి అయితే లేదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి దినము వారం చూసి ఎప్పుడు కూడా జనరల్ గా ప్రభుత్వం ఏది కూడా అట్లాంటి నిర్ణయాలు 90% చేయదు అనుకుంటా. కానీ స్కూల్ రీఓపెన్ మటుకు 12th to 15th ఎప్పుడో ఉంటది. అన్ఫార్చునేట్ అది జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ, పిల్లలైతే ఆలోచిస్తలేరు, వాళ్ళకి పెద్ద ఇప్పుడు చిన్న పిల్లలకి చదువుకునే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి అదే పెద్ద అవన్నీ పట్టింపులు ఉండవు. బట్ వాళ్ళ తల్లిదండ్రి ఆ రకంగా ఆలోచిస్తున్నారు అనుకుంటే సరే, దానికి మనం ఒక ప్రారంభం రోజే అమావాస్య రోజు ఎందుకు పంపించాలనుకుంటే వాళ్ళు ఆలోచిస్తే సరే, వాళ్ళ విఘ్నతకు లేకపోతే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఏదైనా భవిష్యత్తుగా ఆలోచించి మంచి చేస్తున్నాము, మేము మంచి నిర్ణయం తీసుకున్నాం అనుకుంటే అది వాళ్ళకు మనం వద్దడమే బెస్ట్. కానీ దాని గురించి మనం పెద్దగా డీప్ గా పోయి ఇది శుభ సూచికమా లేకపోతే ఇట్లా చేయడం ప్రభుత్వం తప్ప, అది మనం ఎక్కువగా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే జూన్ 15 అమావాస్య అని జనాలు సెంటిమెంట్గా భావిస్తారంటూ కూడా ప్రభుత్వానికి లేదా విద్యాశాఖకు ముందే తెలియదంటారా? మరి ఈ 2 రోజులు ఆగి బుధవారం నాడు గ్రాండ్గా రీఓపెన్ చేస్తే బాగుండు అంటూ కూడా ఒక వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఎందుకంటే ప్రజల నుంచి ఏదైతే అభిప్రాయాలు వస్తున్నాయో దాన్ని నిజంగా కూడా ప్రభుత్వం కానీ లేకపోతే విద్యాశాఖ కానీ సేకరించాలా, దాన్ని స్వీకరించాలా కూడా. నేను ఒకవేళ మీరు అన్నట్టు
అది అనుకుంటే ఇంకొక 12th to 15th జనరల్ గా ఓపెన్ అవుతుంది, 12 తారీఖు ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే 15th 16th లేదంటే అట్లేమో ఓపెన్ అవుతుంది. 12th తర్వాత ఎప్పుడైనా స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో ఒకవేళ ఇది ఖచ్చితంగా ఈ రోజు కాకుండా ముందు కనుక ప్రభుత్వానికి ఎవరైనా చేరవేసి ఉంటే అమావాస్య రోజు ఎందుకు పెడుతున్నారు అనేది అట్లాంటి ఉద్దేశం గిట్ట ఎవరన్నా పేరెంట్స్ తరఫుకి కానీ ఇంకెవరన్నా ఏమంటారు పంతులు వాళ్ళు ఎవరన్నా ఇది శుభసూచకం కాదు అనేది అట్లా గిట్ట ఫైండ్ అవుట్ చేసి ఉంటే మటుకు ప్రభుత్వము ఇవాళ పెట్టేది ఇంకొక 2 రోజులు అయినాక పెడుతుండొచ్చు. ఎట్లాగో ఇవాళ టుడే మండే, ట్యూస్డే, వెనస్డే పెట్టినా సరిపోయేది మీరు అన్నట్టు. అవును అవును. మధ్యలో యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దామరి కిరణ్ గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నమస్కారం సార్, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. మనం చూస్తూ ఉన్నాం సార్, స్కూళ్ళు చాలా గ్యాప్ తర్వాత రీఓపెన్ అయ్యాయి. సో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అంటే 12 తారీఖు ఓపెన్ అవ్వాల్సినటువంటి వాటిని సరే కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు, 15 తారీఖు వరకు పెట్టారు, ఒక బాగానే ఉంది. బట్ ఈరోజు సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి ఒక డేగా పరిగణలోకి వచ్చింది, అది అమావాస్య. సో మరి రేపటి రోజు చూస్తే మంగళవారం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మిడ్ డే మీల్స్ లాంటివి ఓపెన్ చేసి ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. సో దానికి విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదవడం కూడా ఒక అందుకు అంటే విద్యాశాఖ ఏం ఆలోచన చేయనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఈ అమావాస్యని మంగళవారాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అంటే వాటి గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? వాస్తవానికి విద్యా వ్యవస్థ అంటేనే సైంటిఫిక్ ఎడ్యుకేషన్. శాస్త్రీయమైనటువంటి విద్యలో అమావాస్య మంగళవారం ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి ఉండేది. ఎడ్యుకేషన్ విద్య చూపించేదే సైన్స్ పరంగా అభివృద్ధి వైపుగా టెక్నాలజీ ఆధారంగా చూపించేదే విద్య. ఆ విద్యకు ఈ అమావాస్య మంగళవారం అనేటువంటి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదనేది మా అభిప్రాయం అండి. ఓకే. సో అంటే తెలుగు ప్రజలు ఒక విశ్వాసంతో ముందుకెళ్తారు కదండి. అమావాస్య, పౌర్ణమి ఇలాంటివి కొన్ని తిథులు అయితే చూసుకుంటారు. సో మరి చాలా గ్యాప్ తర్వాత పిల్లల్ని పంపించాలంటే కూడా కొన్ని ఆలోచన చేస్తూ ఉంటారు కదా, మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అనేటువంటి. అంటే సైంటిఫిక్గా డెవలప్ అవుతున్నటువంటి దేశంలో మనం ఉన్నా కూడా ఇలాంటి కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఆలోచనలు ఇప్పటికీ వాస్తవానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో మూఢనమ్మకాలు చాలా పెరిగిపోయినాయి. అంటే మనం అభివృద్ధి అవుతూ ఉన్నాం, అభివృద్ధి చెందుతూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చెందిన దాంట్లో మూఢనమ్మకాల భాగంగా ఎక్కువ అభివృద్ధి చెందినట్టు అనిపిస్తూ ఉంది. వాస్తవానికి గతంలో ఈ అమావాస్య మంగళవారం అంటే సెంటిమెంట్ పెద్దగా కనపడిపోయేది. ఈసారి స్టేట్ వైడ్ చర్చ ఉంది. వాస్తవానికి చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ చేశారు, అట్లా అండి మండే రోజు అమావాస్య అవుతుంది, ఎట్లా పంపించాలి పిల్లలను, రోజు ఎక్స్టెండ్ చేస్తే అయిపో, మళ్ళీ తెల్లారి మంగళవారం అవుతుంది, సుమారుగా 2 మాసాల తర్వాత మేము పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం, ఒక స్కూల్ మార్చాం, లేకపోతే ఇంకోటి చేసాం, మార్పులు చేసాం పిల్లలను. అట్లా చేసిన తర్వాత మేము ఫస్ట్ టైం పంపిస్తున్నాం, మంచి జరుగునో చెడు జరుగునో అని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేమేం చెప్తాను అంటే ఎడ్యుకేషన్ అంటేనే కొత్త విషయాలు తెలుసుకునేటిది. కానీ పాత విషయాలను మూఢనమ్మకాలను ఇది చేసుకుంటూ మీరు ఇట్లా ఇంకెనక నెట్టబడతారు తప్ప దాంట్లో వల్ల ఉపయోగం ఏం లేదు. మీరు అందరు పిల్లల్ని పంపించచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి మా నుండి అయితే మేము చెప్పాము. విద్య అనేది శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో చూడాలి తప్ప ఈ మూఢనమ్మకాలు వీటి ఆధారంగా ఈ విశ్వాసాల ఆధారంగా పోకూడదు అనేది మేము చెప్తా ఉన్నాం. కానీ పేరెంట్స్లో మాత్రం ఆ ఆలోచన అయితే ఉంది. అయితే ప్రభుత్వము చెప్పేటప్పుడు ఏమి చెప్తుంది, ప్రభుత్వము ఈ వారాలు ఈ అకేషన్స్ ఆధారం కాకుండా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎండలు తీవ్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 3 days ఎక్స్టెండ్ చేసి ఈరోజు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ సమస్య అయితే ఇది చర్చ అయితే ఉంది, అమావాస్య అనే చర్చ అయితే స్టేట్ వైడ్గా పేరెంట్స్లో ఉంది. చాలామంది పిల్లలు కూడా ఈరోజు పర్సంటేజ్ ఇప్పటికే మా రాష్ట్రంలో సుమారుగా 33 జిల్లాలలో మా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం కొన్ని స్కూళ్ళకి వెళ్ళారు. పిల్లలు ఆదర్శ శాతం ఎట్లా ఉంది, మంచి చెడు వాళ్ళ సమస్యల మీద చాలామంది చెప్పిన రిపోర్ట్ ఇందాకనే మా మీటింగ్లో చెప్పింది ఏంటంటే అమావాస్య వల్ల చాలామంది పిల్లలు రాలేకపోయారని. అంటే దాని ప్రభావం అనేది స్టేట్ వైడ్ ఉన్నది అనేది వాస్తవం. అంటే విద్యాశాఖ ఏం ఆలోచన లేకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందంటారా? విద్యాశాఖ అన్నప్పుడు విద్యాశాఖ అసలు సీఎం గారు దాని మీద దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ముందస్తుగా తన దృష్టికి వస్తే చేసేవాళ్ళు. సీఎం గారు బీసీలో విద్యాశాఖ మంత్రి లేడు కదా, ఫస్ట్ మంత్రి ఉంటే బాధ్యత గల వ్యక్తి ఉన్నాడు, మరి తనను అడగాలి అని చెప్పేసి కింద నుండి మిగతా సంఘాలు కానీ మిగతా వ్యక్తులు కానీ సలహాలు సూచనలు చేసేవాళ్ళు. కానీ మంత్రే లేకపోవడం వల్ల వాళ్ళ సలహాలు సూచనలు అనేవి వినే వ్యక్తులు లేకుండా అయిపోయింది. ముఖ్యమంత్రి గారికి ఆ తీరిక ఆ టైం కూడా ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి.
సార్ ఇంకోవైపు ప్రైవేట్ స్కూల్లో ఏమో అడ్వాన్స్డ్గా వెళ్తుంటే ప్రభుత్వ స్కూళ్ళు వంటి ఇలాంటివి ప్రభుత్వ స్కూళ్ళకి సంబంధించి మాత్రమే సెంటిమెంట్లు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ ప్రభుత్వ స్కూళ్ళు వెనుకబడిపోతున్నాయి అంటారా? ఇది వాస్తవమేనా? ఫ్యాక్ట్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు ప్రారంభమవుతానంటే 15 రోజుల ముందే దాని రివ్యూ కూర్చోబెట్టి దానికి ఒక ప్లానింగ్ రూపొందించి విద్యా సంస్థలు ప్రారంభించేది. ఒక ఘనంగా ప్రారంభించి అందరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు రావాలనేటువంటి చెప్పి ప్లాన్ చేసేవాళ్ళు. కానీ ఈసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇప్పటివరకు అలాంటి ప్లానింగ్ ఏం లేదు. మొన్నటి వరకు ఉపాధ్యాయులందరినీ ఇతర పనులలోకి పంపించారు. సడన్గా అంటే మీరు రాండి ఇక స్కూల్ ప్రారంభించుకోండి అని అన్నారు. ఏ స్కూల్లో కూడా పాఠ్యపుస్తకాలు రాలేదు, యూనిఫామ్ రాలేదు. అంటే ఓన్లీ వేసిన తాళాలు తీశారు తప్ప అక్కడ మౌలిక వసతులు కూడా నిల్లు అనే విషయాన్ని కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే వీళ్ళకి ప్లానింగ్ లేదని చెప్పడానికి ఇంతకంటే ఇంకో మరొకటి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటాం. రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి గట్టి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానం కూడా అంటే బిజీ షెడ్యూల్లో ఇలాంటివి ఆలోచన చేయలేదంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు అవన్నీ పబ్లిక్ లో ఆలోచించే విధానం, కానీ ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ విద్యాశాఖకి ఆకునూరు మురళి గారు మొత్తానికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్లీ ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన సూచన సలహాను కూడా ప్రభుత్వం తీసుకొని కూడా మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ సమీక్ష జరపడం జరిగింది. ఈ రోజు బహుశా అనుకుంటా అన్ని ప్రింట్ మీడియాలో అన్నిట్లో కూడా వచ్చింది. మఫత్తాల నుంచి బట్టలు, తర్వాత షూస్, తర్వాత మిడ్ డే మీల్స్, మార్నింగ్ టిఫిన్ ఇదంతా కూడా పెడుతున్నాము. అండ్ మోర్ ఎవర్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది, నోట్ బుక్స్ ప్లస్ డ్రెస్, షూస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ వారం 15 రోజుల్లో ఖచ్చితంగా అన్ని స్కూళ్ళల్లో చేరుతాయి అనే రకంగా కూడా దాని బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగిపోయినాయి. ఆ స్కూల్ డ్రెస్ కూడా కుట్టడానికి ఒకరికి, క్లాత్ తీసుకోవడం ఇంకొక దగ్గర అనే రకంగా మొత్తం వివరాలు ఇవాళ న్యూస్ పేపర్ లో ఉన్నది చూడండి. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రివర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇట్లా ఉండదు. ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్లకు ఈటుగా ఈసారి గత ప్రభుత్వం చేయంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని ఆల్రెడీ ఈరోజు ప్రింట్ మీడియాలో మనం చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మీరు ఒకవేళ మన దగ్గర ఏమైనా అట్లాంటి బయట ఉంటే మీరు ఒకసారి వేయండి, తెలుస్తుంది స్వతంత్రాలో. లేదంటే న్యూస్ పేపర్ మీరు దాన్ని ఒక లింక్ బయటికి తీసుకోనన్నా సిపిఆర్ కి చెప్పండి, ఇవాళ ఏమేమి ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. ముఖ్యమంత్రి ఆల్రెడీ మొన్న 9వ తారీఖు జరిగిన వర్షాల మీద కూడా రివ్యూ మీటింగ్ చూసుకుని ఆఫీసర్లను మొత్తానికి బెదిరించడం జరిగింది. నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఫీల్డ్ లో రాకుండా ఇండ్లలో అంటారు, అవసరం అయితే నేను కూడా ఫీల్డ్ లో ఉంటా. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొత్తానికి ఈ వర్షం వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఉండాలనో అన్ని డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా ఫీల్డ్ లో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆదేశాలు మరీ గట్టిగా ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం అండి, సారీ మీరు ఏమైనా ఇబ్బంది పడద్దు. విషయం ఏంటంటే 35 రూపాయలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది ఒక యూనిఫామ్ కుట్టడానికి. 35 రూపాయలు వాళ్ళు కుట్టడానికి ఇస్తే ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముందుకు రాలే, ఇంకా టెండర్ కాలేదు. చాలా ఘనంగా కేవలం 57 లక్షల మీటర్ల క్లాత్ మాత్రం సప్లై చేశారు. 57 లక్షల క్లాత్ అనేది కనీసం 40% స్టూడెంట్స్ కూడా రాదు. గత స్టూడెంట్స్కి చూసుకున్నప్పుడు 1.5 మీటర్ల క్లాత్ కావాలి గత అడ్మిషన్స్ ప్రకారం. ఈసారి ఇంకో 50,000 1,00,000 పెరిగితే సుమారుగా 2 కోట్ల మీటర్ల క్లాత్ అవసరం ఉంది. కానీ గవర్నమెంట్ ఇచ్చింది 57 లక్షల మీటర్ల క్లాత్ మాత్రం సప్లై చేసింది 35 రూపాయలతోటి. వాళ్ళు ఇస్తామన్నది 2 యూనిఫామ్స్ ఇస్తామన్నారు. 2 యూనిఫామ్స్ సంబంధించినటువంటి 75 రూపీస్ ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇప్పటికి ఏ ఒక్కరు కూడా మహిళా సంఘాల వాళ్ళు కానీ ఇతరస్తుల వ్యక్తులు కానీ ఏ ఒక్కరు కూడా ఆ అమౌంట్ మాకు సరిపోదు మేము కుట్టమని చెప్పారు. క్లాత్ మాత్రం ఏదైతే 50 లక్షల మీటర్లకు సంబంధించిన క్లాత్ సప్లై చేసి పెట్టారు అది అక్కడే ఉంది. ఇంకా 10 రోజులు కాదు, ఇంక 20 రోజులు అయినా అది కుట్టే పరిస్థితిలో లేదు. ఇది వాస్తవం, దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ వాళ్ళ కనుక ఆ సమాచారం లేకపోతే తీసుకోండి, గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఇప్పటికి ఎంత క్లాత్ సప్లై చేశారు, ఆ కుట్టడానికి మీరు ఎంత అమౌంట్ ఇస్తూ ఉన్నారు. 35 రూపీస్తో ఒక డ్రెస్ కుట్టడం సాధ్యపడుతుందా అండి? సాధ్యపడని విషయం.
అసలు ఏ గుండీలు కాజాలు వేయడానికి ఇంకో వ్యక్తికి ఇవ్వాలన్నట. వాళ్ళు మొత్తం కుట్టే వాళ్ళు చేయరట ఆ పని. ఆ వ్యక్తికి ఇవ్వాలంటే కనీసం మినిమం వాళ్ళే హెవీ దీంట్లో 50% అడుగుతానండి, మేము ఎక్కడి నుండి ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళు నేరుగా మమ్మల్ని సంప్రదించారు. ఏంటి మీకు యూనిఫామ్స్ ఆల్రెడీ 50 ప్రకటించారు, స్కూళ్ళలోకి పంపించారంటే నేను ఇందాక ములుగు జిల్లాలో ఉన్నటువంటి గోవింద్రపేట ఎంఈఓతో మాట్లాడొచ్చాను. ఎంత వచ్చింది, ఎన్ని యూనిఫామ్స్ వచ్చాయి మీ ఇక్కడికి ఏంటి అని అంటే, ఇప్పుడు క్లాత్ వచ్చింది తప్ప దాన్ని కుట్టే వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు, 35 రూపీస్ తోటి మేము కుట్టలేమని చెప్తా ఉన్నారు. నాట్ ఓన్లీ ములుగు, నాట్ ఓన్లీ భూపాలపల్లి, ఇవాళ స్టేట్ వైడ్గా ఇదే సమస్య ఉంది. ఎవరు కుట్టడానికి ముందుకు రావడం లేదు. ఈ గొప్పలు చెప్పుకోవడం మానడం అనేది మంచిది అనేది మాకున్న అభిప్రాయం అండి. రైట్, మన మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ శర్మ గారు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య చైర్మన్ గారు. నమస్కారం సార్. జగన్మోహన్ గారు చెప్పండి. రైట్, మనం చూస్తూ ఉన్నాం సార్, ఇప్పుడు విద్యాశాఖ అయితే స్కూళ్ళు రీఓపెన్ చేశాక ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు అమావాస్య, దాంతోపాటు రేపు మంగళవారం, ఈ 2 తేదీలను గమనించకుండా విద్యాశాఖ స్కూళ్లను రీఓపెన్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ స్కూళ్ళల్లో సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అంటే ఈరోజు అమావాస్య కాబట్టి పేరెంట్స్, తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ ఆలోచన లేకుండా ఈ యొక్క రీఓపెన్ చేశారు స్కూళ్ళు అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? మూఢనమ్మకం అయిపోయిందండి. అసలు గణపతికి ఇష్టమైన రోజు ఏంది? మంగళవారం. గణపతికి ఇష్టమైన రోజు, సకల విద్యలకు గురువు ఎవరు? గణపతి. మరి ఆ గణపతి మంగళవారం నాడు పూజ చేస్తున్నప్పుడు మంగళవారానికి సంబంధం ఏమున్నది? అమావాస్య కొత్త పండుగ, ప్రతి సంవత్సరం చేసుకునేది ఉగాది అమావాస్య. ఉగాది తెల్లారి పాడ్యమి నాడు. మరి పాడ్యమి అమావాస్య పాడ్యమి పండుగ చేసుకోవద్దంటే ఎట్లా? ఏ రోజు అవలంబించేది ఆ రోజు తప్పనిసరి అవలంబించాలి. ఇది కరెక్ట్ ఆలోచన కాదు. ఏదో మంగళవారం నడిపితే చేతి, ఇది మంగళవారం మంగళప్రదమైన రోజు, తప్పనిసరి పోవాలి. అమావాస్యకు దానికి దీనికి సంబంధం లేదు. ఇది అందరి ఒక మూఢనమ్మకము. రెండోది, కొంతమంది పట్టిగానే పుట్టిస్తారు, దాన్ని పట్టుకొని ఒకటే భూతత్వంలో పెట్టి ఇవాళ మంగళవారం అట, అమావాస్య అట, అయ్యగారులు వద్దన్నారు, అది వద్దన్నారు, ఇది వద్దన్నారు, పిల్లలు వద్దన్నారు అని చెప్తారు. అమావాస్య అయితే ఏ రోజు అండి? ఇవాళ ₹1,00,000 గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇస్తానంటే అమావాస్య తీసుకున్న లేదు, అందరు ఎగబడి లైన్లో నిల్చుంటారు. మరి ఇలాంటి వచ్చినప్పుడు ఎందుకు ఆలోచన విధానం చేంజ్ అవ్వట్లేదు తల్లిదండ్రులు? కారణం ఏంటంటారు? ఇక వాళ్ళ వెనకటి నుంచి ఒక్కొక్క తల్లిదండ్రుల మైండ్ సెట్ ఒక లెక్క ఉండదండి. మాకు మంగళవారం నాడు పోతే మా పిల్లానికి చదువు రాలేదు పెద్దోనికి, అందుకే ఈసారి మేము మంగళవారం పోని కొంతమంది ఉంటారు. మాకు అమావాస్య అయి రాలేదు, పోతే దెబ్బ తగిలిందని కొంతమంది ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని అవలంబించుకొని స్కూల్ కు అంటగట్టడో లేకపోతే బడికి అంటగట్టడో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవరు ఇష్టం లేని వాళ్ళు పోవద్దు, కానీ అందరూ అమావాస్య నాడు పోవద్దు, మంగళవారం నాడు పోవద్దు అంటే ప్రతి సంవత్సరం ప్రతి తిథికి ఒక ప్రాధాన్యత ఉన్నది. పాడ్యమి నాడు ఉగాది పండుగ చేసుకుంటాం, అట్లనే విద్య నాడు పండుగ చేసుకుంటాం, తదియ నాడు అట్ల తదియ చేసుకుంటాం, చవితి నాడు వినాయక చవితి చేసుకుంటాం, పంచమి నాడు నాగపంచమి చేసుకుంటాం, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య చవితి చేసుకుంటాం, సప్తమి నాడు రసప్తమి చేసుకుంటాం, అట్లనే సప్తమి నాడు మన అష్టమి నాడు గోకులాష్టమి చేసుకుంటాం, నవమి నాడు శ్రీరామనవమి చేసుకుంటాం, దశమి నాడు విజయదశమి చేసుకుంటాం. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. అట్లనే నక్షత్రాలకు కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం బ్రహ్మాండంగా ఉంటది, అయ్యప్ప స్వామి నక్షత్రం ఉత్తరా నక్షత్రం బ్రహ్మాండంగా ఉంటది. అట్లా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క పద్ధతి ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇచ్చేయద్దు, ఆనాడు ఇచ్చేయద్దు అంటే ఆనాడే అవసరం ఉంటే ఎటన్నా పోవాల్సి వస్తుంది. అమాసని పోకుంటుకుంటారా? ఆపద్ధర్మం. హాస్పిటల్ పోవాలంటే మంచి చెడు చూసుకొని పోతాలా? పోయేటోడు హార్ట్ అటాక్ వచ్చింది, ఈ అమాస పోవద్దంటే మధ్యలో పానం ఇట్లనే పోతుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఎందుకంటే గవర్నమెంట్ విద్యార్థులకు అందించేటువంటి మధ్యాహ్న భోజన పథకం, న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు స్టార్ట్ చేశారు కూడా అనూహ్యంగా. సో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ అమావాస్యను బేస్ చేసుకొని విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అంటే అమావాస్య రోజు రీఓపెన్ చేస్తే రారు పిల్లలు అంటూ కూడా తెలిసినా కూడా ఎందుకు పెట్టారు అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? మా చిన్ననాటి నుంచి కూడా 23వ తారీఖు నాడు స్కూల్ బంద్, 24 నుంచి సెలవులు, మళ్ళా జూన్ 12వ తారీఖు నాడు స్కూల్ రీఓపెనింగ్. కొన్ని రోజులు ఏం చేసిండ్రు,
జూన్ 1కి తీసుకొచ్చిండ్రు. మళ్ళీ ఎండలు ఇంకా తగ్గుతలేమో జూన్ 12 తీసుకొచ్చిండ్రు. అవును. బాగా ఎండాకాలం కాలమాన పరిస్థితి బట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఈ పిల్లలు ఇబ్బంది కావడం వల్ల 1 నెల 2 నెలలు సెలవుడి అవ్వడం వల్ల ఇబ్బంది లేకుండా ఎండాకాలంలో కొంచెం హాయిగా ఇళ్లలో ఉంటారు. ఇంటి ఏదైనా తీర్థయాత్రలకో దేవాలయాలకో దర్శనాలకో బంధువులకు పోయే అవకాశం ఉంటది అని ఇచ్చిండ్రు. చదువుకు 360 రోజులు విద్య నేర్చుకోవచ్చు. కామాతురానాన్న భయన్న లజ్జ విద్యాతురానాన్న సుఖం నిద్ర సుఖం నా నిద్ర అంటే విద్య నేర్చుకోవాలంటే సుఖాన్ని నిద్రను 2 కోల్పోతే విద్య వస్తుంది. అంటే తల్లిదండ్రులలో లోపం ఉంది అంటారా? ఆలోచన విధానం లోపం ఉంది అంటారా? సార్ తల్లిదండ్రుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో లోపం ఉందంటారా ఆలోచన విధానంలో? తల్లిదండ్రుల లోపం అంటలేను, వాళ్ళ నమ్మకాలను అన్నిటి మీద రుద్దద్దని చెప్తా తల్లిదండ్రులకు. ఒక తల్లిదండ్రులకు ఏదో నష్టం జరిగితే ఆ తల్లిదండ్రులే వాళ్ళ ఇంటి మట్టుకే ఆలోచించుకోవాలి. అదేదో తీసుకొచ్చి స్కూల్ మీద అదేదో తీసుకొచ్చి కాలేజ్ మీద రుద్దుతే ఎక్కడైతుంది? ఇవాళ 12వ తారీఖు నాడు తప్పనిసరి ఉద్యోగం చేయను కావాలి, ఇవాళ తప్పితే మళ్ళీ నీకు ఉద్యోగం రాదు అంటే అమాస అయితే నష్టం అయితే పోయి చేయను కారా అండి? ఇప్పుడు సాధ్యమైనంత వరకు డిపార్ట్మెంట్లలో చూడండి, అమాస లేదు అష్టం లేదు, మళ్ళీ సీట్ ఇంకెవరికన్నా అలాంటి చేతి ఇబ్బంది అవుతుంది, అష్టమైనా అమాస అయినా ఉన్నదాన్ని టైం చూసుకొని పోయి జాయిన్ అవుతారు. అంటే ఈ ప్రజల నమ్మకాలను ఒమ్ము చేసేటోళ్ళు కొంతమంది తయారైంది. టీవీలల్లా, వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా, సోషల్ మీడియాలల్లా, యూట్యూబ్లా దాన్ని భూతత్వాలు పెట్టి చూపిస్తాను. అదే ప్రజలు నమ్ముతారు. ఒరిజినల్ ఏందనే తెలుసుకోవాలి ప్రజలు కూడా. రైట్, ఒకసారి శివకుమార్ గారితో మాట్లాడతాం. శివకుమార్ గారు, మీరు చెప్పండి, అసలు విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ రాసేటప్పుడు కేవలం తేదీలు మాత్రమే చూస్తారా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ప్రజల ఆలోచనలే కానీ సంస్కృతి నమ్మకాలను కూడా విలువనిచ్చి ఇది రాస్తారా? ఎలా రాస్తారట దీనికి సంబంధించి? ఏమంటున్నా ఇంతకు ముందు కూడా నేను పంతులు గారు చెప్పక ముందు కూడా నేను అదే చెప్పిన, ఏమంటే మేము చదువుకున్నప్పుడు అయినా సరే హాలిడేస్ వచ్చి రీఓపెన్ వచ్చేటప్పుడు జూన్ 12కు ఉండే, జూన్ 12 నుంచి 15కి పోస్ట్ పోన్ చేసారు. 12, 13, 14, 15 ఆ మధ్యన ఎప్పుడన్నా ఉంటుంది. వాళ్ళు ఒక రకంగా ఖచ్చితంగా ఒక డేట్ నిర్ణయం తీసుకున్నప్పుడు అది సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత స్కూల్ అన్నది ఖచ్చితంగా అది మెయింటైన్ చేస్తుంది. కానీ దానికి ఈరోజు విద్యాశాఖ కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ముడిపెట్టడము అది పద్ధతి కాదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈరోజు కొన్ని కాన్వెంట్ స్కూళ్ళు, క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ కూడా ఈరోజు రీఓపెన్ అయినాయి. మళ్ళీ అక్కడ అంతా స్ట్రెంత్ చూస్తూ ఖచ్చితంగా పేరెంట్స్ కి మెసేజ్ పెట్టిండ్రు గ్రూప్లలో, యువర్ స్టూడెంట్ షుడ్ బి అటెండ్ టుమారో బై సో అండ్ సో టైం అని చెప్పి పెట్టిండ్రు. వాళ్ళు ఖచ్చితంగా పోతుండ్రు. మరి అటువంటిప్పుడు ఇక వాళ్ళకి అమాస పుణ్యం వాళ్ళకి లేదా, లేకపోతే సోమవారం మంగళవారం వాళ్ళకి లేదా? అంటే అక్కడ ఇన్స్ట్రక్షన్ సీరియస్ ఇచ్చిండ్రు కాబట్టి అక్కడ పైసలు కడుతుండ్రు కాబట్టి వాళ్ళకి బాధ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ పే చేస్తున్న వాళ్ళు వీళ్ళు అమాస పూర్ణము మంగళవారం అనుకుంటా వీళ్ళు పిల్లల్ని పంపించకుండా ఏదో వాళ్ళు ఆలోచించే విధానంలోనే మార్పు రావాలని ఇప్పుడు పంతులు చెప్పినట్టు నేను కూడా ఎక్కువ వేస్తాను. ఎందుకంటే మాక్సిమం గా ఇప్పుడు పంతులు గారు చెప్పకపోతే పంతుల్లే ఇటువంటి మాటలు చెప్తారని పంతుల మీద అంటారు. ఈ రోజు పంతులు ఓపెన్ గా చెప్తుండు, ఫలానా తిథి రోజు ఈ పండుగ చేసుకున్నాం, అష్టమి రోజు ఇది చేసినాం, నవమి రోజు చేసినాం, లేకపోతే అమావాస్య రోజు ఈ పండుగ చేసినాం అంటే వాస్తవం అది కదా. మనకు అమావాస్య నుంచి అమావాస్య తెల్లారి నుంచే రేపు నెక్స్ట్ అమావాస్య తర్వాత మనం ఆషాఢం స్టార్ట్ అవుతుంది, బోనాలు మొదలవుతాయి. అట్లా ఒక్కొక్క అమావాస్య తెల్లారి నుంచే కదా ఇమీడియట్ గా మనకు కొత్త పండుగలు కొత్త ఇవన్నీ వచ్చేటి. అవును సార్. మరొక వైపు దీంతో పాటుగా స్కూళ్ళు తెరిచారు, కానీ ఇప్పటికీ అనేక స్కూళ్ళల్లో పుస్తకాలే కానీ యూనిఫామ్లే కానీ పూర్తి స్థాయిలో అందలేని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు కిరణ్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు మనం విన్నాము. సో మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నేను మీకు లైవ్ లోనే డైరెక్ట్ చెప్పడం జరిగింది, ఈ రోజు పేపర్ చూడమని చెప్పండి. దాంట్లో ఒకవేళ నిజంగా కూడా ఏఎస్ఎఫ్ఐ క్యాండిడేట్ ఎవరైతే కూర్చుండో లోపల స్టూడియోలో కిరణ్, ఓకే కిరణ్ కి బహుశా ఆయనకి చెప్పండి కిరణ్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందేమో. నాకు ఆ టెండర్ ఎవరికి ఇచ్చిండ్రు, టెండర్ ఎవరికి పోయింది, లేక క్లాత్ ఎవరు కొన్నారు లేదు అనుకుంటే ఇవన్నీ ఏంది అనేది నాకు నిజంగా కూడా దాని గురించి వివరాలు ఐడియా లేదు. కానీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే మఫత్లాల్ కంపెనీ నుంచి బట్టలు కొనడం జరిగింది, క్లాత్ కుట్టడానికి వేరే వాళ్ళకి ఈ అనుబంధ సంస్థలకి కానీ మహిళల సమైక్యకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత షూస్ కూడా
కాన్వెంట్ స్కూళ్ళకి ధీటుగానే చూసుకుంటున్నాము అనే రకంగా వాళ్ళు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ప్రింట్ మీడియాది ఏదన్నా ఒక పేపర్ది తీసుకొని చూస్తే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే సమీక్షలో మాట్లాడిన విషయాలన్నీ బహిర్గతం అవుతాయి. అది నేను చెప్పాను. ఓకే, ఇలాంటి అంటే ఈ అమావాస్యకు సంబంధించి కావచ్చు, మంగళవారమే కావచ్చు, ఇలాంటివి గతంలో ఎప్పుడైనా వచ్చాయా సార్? ఇలాంటి రిపీట్ అయ్యాయా? ఇదే ఫస్ట్ టైం? నాకు ఉన్న ఆల్మోస్ట్ ఆల్ నేను ఎప్పుడో 82లో 10th క్లాస్ చదివిన. ఓకే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి అమావాస్య రోజే స్కూల్ ఉంది మేము పోము అనే రకంగా ఇంత చర్చ పెట్టాల్సిన అవసరం వచ్చిందైతే నేను ఇవాళనే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకు సార్, ఎందుకు లోపం వచ్చిందంటారు? ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరంగా కూడా చాలా డెవలప్ అవుతుంది, టెక్నాలజీ పరంగా అయితే హెవీగా డెవలప్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఫాలో అవ్వడం వెనుక ఏంటి అసలు రీజన్ ఏమంటారు? అంటే ఒకటి ఏంటంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం లేదు అనుకుంటే వాళ్ళకు నిజంగా కూడా ఇప్పుడు పంతులు అన్నట్టు వాళ్ళ ఎవరికన్నా ఇబ్బంది జరిగిండొచ్చు. ఆ ఇబ్బంది జరిగిన రోజు ఖచ్చితంగా మనం చేయొద్దు అని, అమావాస్య రోజు ప్రయాణం చేయొద్దు అని కూడా కొంతమంది పంతులు యూట్యూబ్లలో అక్కడిక్కడ పెట్టడం కూడా జరిగింది. కానీ అమావాస్యనే శ్రేష్టం అని చెప్పేటోళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. అంటే డిపెండ్స్ అపాన్ దేర్ మెంటాలిటీ అండ్ దేర్ స్టైల్. ఎందుకంటే వాళ్ళ ఏదైతే పూజా పునస్కారం కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళే మందిరం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ పరిస్థితులు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేసి గట్రా అట్లా జరుగుతుంది అనేది నా ఆలోచన. రైట్, ఒకసారి కిరణ్ గారితో మాట్లాడుతాం. కిరణ్ గారు మీరు చెప్పండి. అయితే గతంలో నుండి ఇప్పటివరకు చూసినప్పుడు ఈ అమావాస్య అనే సెంటిమెంట్లు కానీ ఈ పాఠశాల విద్య అనే దానికి వచ్చినప్పుడే ఇలాంటి సెంటిమెంట్లు అనేటివి కూడా దూరం ఉండేటివి. వాళ్ళు అక్కడ పోయి నేర్చుకునేటివి అన్నీ కూడా సైన్స్ ఆధారమైనటువంటి పాఠ్యాంశాలు. కాబట్టి ఎప్పుడు అనేది రిపీట్ కాలేదు. ఈ మధ్య కాలంలో ఒక బ్యాచ్, ఇందాక పంతులు గారు చెప్పినట్టుగా ఒక బ్యాచ్ ఇలాంటి సెంటిమెంట్లు మొత్తంగా యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ ఎక్కువ ప్రచారం చేసి ప్రజల్ని ఇంకా మూఢనమ్మకాల వైపు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని నుండి వచ్చినటువంటి తప్ప ఎక్కడ కూడా దీనివల్ల అమావాస్య రోజుపై చదువుకుంటే పెద్ద నష్టం జరుగుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అయిపోద్దనో లేకపోతే మానసికంగా ఇబ్బంది పడతారనో లేకపోతే మెంటల్గా డిసప్పాయింట్ అయిపోతారని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. కావాలని చెప్పేసి కొంత ఈ సృష్టించారనేది వాస్తవం. ఇది ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉండాలి తప్ప దీన్ని విద్య మీదనే, అంటే అమావాస్య రోజు డబ్బులు తీసుకోవచ్చు, వైద్యం చేయించుకోవచ్చు, మిగతా అన్ని పనులు చేయవచ్చు. కానీ పాఠశాలకు వెళ్ళడానికి నష్టం ఏంటి? అన్ని పనులు చేసుకోవడానికి ఒక ఆరోగ్యం బాగాలేని వ్యక్తి ఉన్నతమైన వైద్యం కోసం వెళ్ళచ్చు. ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే బ్యాంకుకి పోయి లక్షల రూపాయల కోట్లలో డబ్బులు తెచ్చుకోవచ్చు. కానీ విద్య నేర్చుకుంటే తప్పేంది? విద్య అనేది సమాజానికి ఉపయోగపడేది కదా. విద్య అనేది మానవుని ఇంకొంచెం ముందు చూపుగా తీసుకెళ్లేది కదా, అభివృద్ధి వైపు తీసుకెళ్ళేది కదా. అంటే అభివృద్ధి వైపు తీసుకెళ్లేదాన్ని మనం అడ్డుకోవడమా లేకపోతే అభివృద్ధి వైపు తీసుకెళ్లేదాని మీదనే మనం బురద వెళ్ళడమా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. అంటే మీరు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అమావాస్య అనే పేరుతోటి విద్యార్థులు రావడం లేదనే విషయాన్ని, అమావాస్య పేరుతోటి విద్యకు వెళ్ళాలనే అంశాన్ని మాత్రం మేము చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అమావాస్య అనేది కాదు, విద్య నేర్చుకోవాలంటే ఏ టైంలోనైనా దానికి అమావాస్య మంచి చెడు, ఇవాళ ఏడు అమావాస్య అంటే ఇంకో రాష్ట్రంలో ఇంకోటి అంటారు, దేశంలో ఇంకోటి అంటారు. మరి ఇదంతా వ్యవస్థ అంతా ఎక్కడుంది? నాట్ ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్రాకి పోతే తెలంగాణ, ఇంకో రాష్ట్రం పోతే ఇంకో దేశానికి పోతే అమావాస్య ఉంటుందా? ఉండదు. మరి అప్పుడు విద్య నేర్చుకుంటాను కదా, నేర్చుకుంటాను. మరి ఆగదు కదా అది. దానికి దీనికి అందుకోసం అమావాస్యకైనా లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఎవరికన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది ఉంటే ఒకరిద్దరు దాన్ని చూసుకోవాలని, దాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేయద్దు. మారుమూల ప్రాంతంలో అయితే అమావాస్య అని సగం మంది తెలియదు. ఫస్ట్ రోజు స్కూల్కి ఏం పోతామని లేకుండా పోని పిల్లలు కూడా ఉన్నారు ఇవాళ, అట్లా కూడా ఉన్నారు. తెలిసి ఉంది, తెలియకుండా ఉంది. రెండు రకాల చర్చ ఉంది. అట్లా చూడాలి తప్ప అమావాస్య కావడం వల్లనే పిల్లలు పంపించలేమనేది కొద్దిమంది కావాల్సుకొని చేసినటువంటి ప్రచారం, అంత తప్ప వేరే లేదు. దీన్ని రాజకీయ కోణంగా కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి యూట్యూబ్ ఇంకో కొన్ని ఛానల్స్ వాళ్ళు కావాలని చెప్పేసి కూడా రాజకీయ కోణం రుద్దే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి తెలవాలి, వాళ్ళు అమావాస్య రోజు చదువుకున్నారా, అమావాస్య వచ్చిందని చెప్పేసి ఇంటనే పడుకున్నారా చూడాలి, అమావాస్య రోజు బడికి వెళ్ళారా లేకపోతే ఇంట్లో కూకున్నారా అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. రైట్ రైట్ జగన్మోహన్ గారు మీరు చెప్పండి సార్. ఏం లేదండి, ఒక్కటే చిన్న విషయం. మొన్న ఈ మధ్య కాలంలో ఇంద్రం మిన్లు ప్రభుత్వం ఇచ్చింది, అది అధిక మాసం వచ్చింది. అధిక మాసం అయితే మళ్ళీ వాపసు వెళ్ళిపోతే నిధులు రావంటే అధిక మాసమైన కొబ్బరికాయ కొట్టలేదా, ఏది గృహప్రవేశాలకు ముగ్గులు పోసుకోలేదా, శంకుస్థాపన చేసుకోలేదా, అమావాస్య అష్టమి మంగళవారం అసలు వారం మంచికలేదంటే గవర్నమెంట్ ఇచ్చే పథకం వాపసు పోతుందని చేసుకున్నారా లేదా? మీ అనుభవం మీరు చెప్పండి. అవునా? అవును సార్, అవును.
మరి అమావాస్య వచ్చిందని వాళ్ళ లాస్ట్ నామినేషన్ లాస్ట్ డే అనుకో, ఎమ్మెల్యేకో ఎంపీకో మినిస్టర్కో ఏదో ఉన్నదనుకో, ఇవాళ నామినేషన్ ఎత్తరా ఎరా, నిన్న మొన్న వీలు పడకపోతే లాస్ట్ బీఫామ్ ఇవాళ పొద్దున వచ్చింది, ఇవాళ అమావాస నామినేషన్ ఎత్తరా ఎరా. మరి దాన్ని అమావాస్యకు చదువుకు, అమావాస్యకు ఎలక్షన్లకు, అమావాస్యకు రాజకీయానికి, అమావాస్యకు పిల్లలకు సంబంధం ఏమున్నది? ఆ పెళ్లి ఎత్తానవా 30 తిథులలో మంచి తిథి, మంచి వారం, మంచి నక్షత్రం చూసుకోవాలి, ఈ పిల్లలు మొత్తం జీవితకాలం మంచిగుంటారు అనే ఆలోచనతో చూసుకోవాలి. ఇది యాక్సిడెంటల్లీ 26 జనవరి నాడు అమావాస్య గాని అష్టమి నాడు గాని జెండా వందనం ఎత్తవలసిందే. నవంబర్ 14 చాచా నెహ్రూ జన్మదినం చేసుకోవాల్సిందే. ఆగస్టు 15 అమాస రాని అష్టమి నాడు ఆగస్టు 15 15 ఆగస్టు చేసుకోవాల్సిందే. అట్లనే స్కూళ్ళు కూడా ఏ డేట్ నాడు తెస్తారో ఆ డేట్ నాడు తెరవలసిందే, ఏ నాడు మూస్తారో ఆనాడు మూయవలసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ప్రతి దానికి అమావాస్యకు, మంగళవారాలకు, అష్టమికి, నవమికి ముడిపెట్టుడు ఎంతవరకు కరెక్ట్? అంటే సైంటిఫిక్ పరంగా కూడా మనం చూస్తూ ఉన్నాం, డెవలప్ అవుతుందని తెలుసు. పిల్లలు కూడా ఇలాంటి విషయాల్ని ఏమంటారు అధిగమించి కూడా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన పిల్లల తల్లిదండ్రుల్లో ఉంటుంది. సో అయినా కూడా ఇలాంటి ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఒకవైపు ఏమో మా పిల్లలు ఖచ్చితంగా మంచి హైయర్ ఎడ్యుకేషన్లో ఉండాలి, వీటన్నిటిని ఏవి కూడా నమ్మొద్దు అనేటువంటి ఆలోచన ఉండి కూడా ఇలాంటి సమయం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు. లేదండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, అదే విధంగా కిరణ్ గారు చెప్పినట్టు నేను ఒక విషయం చెప్తా. ఎవరి పిల్లలను వాళ్ళను ఇవాళ మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేస్తాను, మంచి రోజు స్కూల్ కు చదవాలంటే ఓకే, ఓ 5వ తరగతి చదువుతా అంటాడు, అంటే 4 ఏళ్ళు అయితే ఇదివరకు చదువుకున్నాడు కదా. ఇవాళ అమావాస్య చూసిన ఎక్కడిది? నువ్వు మొట్టమొదటి నాడు స్కూల్ కు తోలుతున్నావు అంటే ఏ బాసరకో, ఏ వర్గల్కో, ఏ సరస్వతి దేవాలయం పోయి అక్షరాభ్యాసం చేసుకొని వచ్చి స్కూల్ కు చేరినాడు అయ్యగారి దగ్గరకో, వాళ్ళకి తెలిసిన పండితుని దగ్గరకో, సిద్ధాంతి దగ్గరకో పోయి ఓ డేటు, తిథి, వార, నక్షత్రం పిలాన్ మీద లెక్క పెట్టుకొని ఆనాడు చేంజ్ చేయమని చెప్తే అది అయిపోతుంది. అది ప్రతి సంవత్సరం అమాస నాడు వస్తుంది, అష్టమి నాడు వస్తుంది, ఓనాడు చెవితి వస్తుంది, ఓనాడు షష్ఠి వస్తుంది, ఓ దాని గోటి మంచిది, ఓ దాని మంచిది కాదు. ఇక ఆనాడు స్కూల్ బంద్ పెట్టవలసింది. మరి వారం నెలకు 30 రోజులు 30 తిథులు వస్తాయి, ప్రతి నెల అమాస వస్తుంది. ఇక ప్రతి నెల అమాస బంద్ పెడతారా? ప్రతి నెల అష్టమి వస్తుంది, అష్టమి బంద్ పెడతారా? మొదటి సంవత్సరము స్కూల్లో జాయిన్ చేసి 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళకు పట్టదని స్కూల్ కు జాయిన్ చేసినప్పుడే ఓ పాసరకో ఎక్కడికో పోతుడు అక్షరాభ్యాసం చేసుకుంటారు. చేసినాక వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసేనాడు వాళ్ళు ఇష్టమైన పండితుల దగ్గర పోయి అడిగి వారి మతాచారం ప్రకారం స్కూల్లో జాయిన్ చేస్తారు. 1వ తరగతి అయితే 2వ తరగతి 3వ తరగతిలో అమాస వచ్చింది బంద్ పెడతా, 7వ తరగతిలో అమాస వచ్చింది బంద్ పెడతా, 10వ తరగతిలో అమాస వచ్చింది బంద్ పెడతా. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థమవుతలేదు. ఏ శాస్త్రంలో రాసినది? మా బుక్స్ లో అయితే ఎక్కడ రాసిలేదు అట్లా. ఇవాళ 4వ తరగతి వచ్చినావు నువ్వు అమాస నాడు పడికి పోవద్దని ఎక్కడ ఏ పంచాంగాలలో, ఏ గ్రంథాలలో రాసిలేదు అట్లా. 27 నక్షత్రాలు మంచిగా, 15 తిథులు మంచిగా, ఒక్కొక్క దానికి ఒకటి మంచిది, ఒకటి మంచిది కాదు, అంతే. ఈరోజు జరిగింది కదా సార్. మరి ఇప్పుడు ఈరోజు ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళకు పంపాల్సినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకే పరిమితం చేశారు, ఈ రోజు కానీ రేపు కానీ. అది ప్రభుత్వ వైఫల్యం కాదు, అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తల్లిదండ్రులు ఆ తిథి నాడు, ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టే, వారికి ఎన్నడో వాళ్ళ పెద్దల నాడో వాళ్ళ తాతల నాడో మంచి జరగకపోతే మాకు అమాస నాడు పోతే మా పిల్లగాడు శుద్ధమొద్దయిండు అందుకే నేను స్కూల్ కు తోలా, లేదా అమాస నాడు పోతే మా పిల్లగానికి పలానా దగ్గర ఇట్లా దెబ్బ తగిలింది అందుకే నేను స్కూల్ కు తోలా అని వాళ్ళ ఆచారమో వాళ్ళ మైండ్ సెట్ తప్ప దీన్ని అమావాస్యతోని రుద్దుడు అయితే కరెక్ట్ కాదు. ఒక కుటుంబానికి జరిగితే అందరికి జరగడం లేదు కదా. రైట్, శివకుమార్ గారు మీరు చెప్పండి సార్. చెప్పండి ఆనంద్. ఇప్పుడు ఈ 2 రోజుల విద్యను అంటే అకాడమిక్ లాస్ను ఉపాధ్యాయులు ఎలా భర్తీ చేస్తే బాగుంటుందని అంటారు? వాళ్ళు ఆల్రెడీ ఒక టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు ఒకవేళ వచ్చి ఉంటే ఇంట్రడక్షన్ జరిగేది, రేపటి నుంచి పాఠాలు. ఈ రోజు అయితే జనరల్ గా ఏ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ఈ రోజు జస్ట్ అటెండెన్స్ ఇవ్వడము, మధ్యాహ్నం నుంచి పంపించడము, లేకపోతే అర్లీగా పంపించడం అనేది ఒక ఆనవాయితీ. రేపు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఒకవేళ ఒక 2-3 days అయితే ఇట్ విల్ టేక్ టైం. ఎప్పుడైనా సరే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ రీఓపెన్ అయితే 100% పిల్లలు వస్తారనేది ఎక్కడ కూడా లేదు, గవర్నమెంట్ కానీ కాన్వెంట్ స్కూల్ అయినా సరే. కాకపోతే ఏమంటే కొన్ని స్కూళ్ళల్లో స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తే మటుకు అక్కడ పోతున్నారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ పరంగా ఆలోచిస్తే వసతులు లేవు అనే మాట ఒక రకంగా అయితే, వసతులు మేము ఇస్తున్నాం అన్నాక కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇంతకుముందు జగన్మోహన్ గారు పంతులు చెప్పినట్టే ఈ రోజే మీరు స్కూల్కి రండి, ఈ రోజు మీ పిల్లలకి ఈ డ్రెస్ పైసలు లేకపోతే స్కాలర్షిప్ షూస్ పైసలు మీకే ఇస్తాం మీరు కొనండి అని అంటే ఈరోజు ఎంత లైన్ ఉండేది? అంతే కదా ఆనంద్? ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం గా డ్రెస్ ప్రభుత్వమే కుట్టిస్తుంది అనేది కాకుండా మీరు స్కూల్ రీఓపెన్ రోజే ఫస్ట్ డేనే మీరు వచ్చేయండి, ఆ షూస్ పేమెంట్ లేకపోతే ఆ డ్రెస్ పేమెంట్ మీకు చెక్ ద్వారా ఇస్తాము రండి అంటే ఈరోజు లైన్లు బారు తీసేది ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గర ఎక్కడైనా సరే. అంటే పరిస్థితులను బట్టి ఆలోచిస్తున్నారు అనేది అది తల్లిదండ్రులు వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ స్టైల్, వాళ్ళు ఎందుకు పంపించలేదు లేకపోతే అమాసను ఎందుకు అడ్డం పెట్టుకున్నారు అనేది అది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలా. ఒకటేమంటే విద్యా బోధకి పంతులు ఇంతకుముందు అన్నాడు, నిద్రాహారం మానేసైనా చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే చదువు వస్తుంది అంటాడు. వాస్తవమైన మాట. ఎవరైనా సరే ఇంకా కొంచెం ఎర్లీగా చెప్తారు, ఏమంటారు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవండి, 3 o'clock లేవండి, ఆ రకంగా 3 to 5 లేస్తే చాలా మంచి విద్యా బుద్ధులు మంచిగా వస్తాయి. అట్లా కొన్ని ఉన్నాయి, దాన్ని మనం పాటించవచ్చు. కానీ మొత్తానికి ఈ రోజు ఖచ్చితంగా స్కూల్ రీఓపెన్ అని చెప్పినప్పుడు ఇట్స్ అన్ మ్యాండేట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పోవాలా. ఇక వాళ్ళు పోలేదంటే ఇవాళ పోకపోతే రేపు పోతారు, రేపు ఇక మంగళవారం అని రేపు కూడా పోను అనుకుంటే దే విల్ గో ఆన్ వెడ్నెస్డే. రైట్, కిరణ్ గారు మీరు చెప్పండి. ఒకటండి, ఎక్కువ మంది పేరెంట్స్ అనేవాళ్ళు అమావాస్య అనే విషయాన్ని గత 2-3 రోజుల నుంచి చర్చల్లో ఉంది కాబట్టి దాని ఆధారంగా పంపించమనేటువంటి ఆలోచనలు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వాస్తవానికి అన్ని పనులు చేయడానికి అమావాస్య అడ్డురాంది, చదువుకోవడానికి ఎందుకు అడ్డొస్తుంది? చదువు అనేది మనిషిని ఉన్నతమైనటువంటి వైపు తీసుకెళ్ళేది. అది దానికోసం అడ్డు అనేటువంటి అంశం. అంటే దీన్ని ఒక రకంగా ఆలోచిస్తే కొంతమంది దీన్ని రాజకీయ కోణంగా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేశారనేది చాలా చర్చల్లో కనపడతా ఉంది. అంటే గవర్నమెంట్ సమర్థిస్తారు కదా, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అయిన నిర్ణయం. ఈరోజు ఓపెన్ చేయడానికి అమావాస్యకి ఏ సంబంధం లేదు. ఈ రోజు అనేది మండే రోజు స్టార్ట్ చేద్దాం, ఇక 2 రోజులే కదా ఉంది, ఎందుకంటే ఎండలు తగ్గలేదు అనేటువంటి ఆలోచన నుండి గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్టెండ్ చేసి ఈరోజు ప్రారంభించింది మండే రోజు ఫ్రెష్గా. కానీ మండే రోజు అమావాస్య అవుతుంది, అమావాస్య అయితే పిల్లలు రారు, అమావాస్య నోడు గవర్నమెంట్ చెప్పాలి కదా. అమావాస్య రోజు మేము హాలిడే ఇస్తామా లేకపోతే వర్కింగ్ డే ఇస్తామా, ఏది ఇస్తే అది నడపాల్సిందే కదా. ఇవాళ వర్కింగ్ డే పెట్టారు, వర్కింగ్ డే వచ్చి చదువుకోవాలి పిల్లలు, చదువు కావాలనుకున్న పేరెంట్స్ పంపించాలి. కానీ అమావాస్య రోజు పంపించమనండి కరెక్ట్ కాదు. ఇది అమావాస్య రోజు అన్ని పనులకు అడ్డురాని అమావాస్య చదువుకి ఎందుకు అడ్డొస్తుంది? కాబట్టి దీన్ని ఏదైతే కావాల్సుకొని చేసిన ప్రచారం అనేది కరెక్ట్ కాదు. పేరెంట్స్ అందరికీ మేము చెప్పదలుచుకుంది ఒక విద్యార్థి సంఘంగా ఏం చెప్తున్నాం అంటే, ప్రతి పేరెంటు విద్యను ప్రాతినిధ్యం అంటేనే ఒక వ్యక్తి తను నైతికంగాతో పాటు మానసికంగాతో తనకు తాను అభివృద్ధి కావడం. అట్లా అభివృద్ధి అయ్యేటువంటి మీ పిల్లలను అభివృద్ధికి ఆటంకంగా ఉండేటువంటి ఈ ఏవైతే ఇలాంటి మూఢనమ్మకాలు ప్రేరేపించే అంశాలను వాటికి నమ్మకూడదని చెప్పేసి మేము ఈ స్వాతంత్ర టీవీ డిబేట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేరెంట్కి మేము చెప్పదలుచుకున్నాం. అలాంటివి నమ్మకుండా శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం నేర్పేటువంటి విద్యా సంస్థలకి విద్యార్థులను పంపించండి. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎక్కువ మంది విద్యార్థులను పంపించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు కూడా. రైట్, జగన్మోహన్ శర్మ గారు మీకు ఒక విషయం అండి, ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. భారతదేశం చూద్దాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలే కానీ పాలన సెంటిమెంట్లతో ముడిపడి ఉంటాయి. ఇది ఒక అందుకు మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఎందుకంటే ఏదైనా పాలన విషయంలో కానీ ఇంకేదైనా చేయాలంటే కూడా ఒక సెంటిమెంట్ తోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి చదువుల విషయంలో కూడా ప్రజలు ఇంత బలంగా సెంటిమెంట్లను నమ్మడాన్ని మీరు అంధవిశ్వాసం అంటారా లేక సాంప్రదాయం అంటారా? అయ్యా ఒక్కటే చెప్తాను, పిల్లగాని జాతకంలా విద్య మంచిగుంటే అమాస నాడు పోయినా చదవస్తుంది, అష్టమి నాడు పోయినా చదవస్తుంది. ఆ పిల్లగానికే విద్యల అవకాశం లేదు, చదువు యోగం లేనప్పుడు ఆయన అన్ని మంచి తిథి, మంచి వారం, మంచి నక్షత్రం, ముహూర్తం పెడతాడు, పోతాడు. ఆనాడు పోతే డల్ స్టూడెంట్ అయితే అయ్యగారు తప్ప, పిల్లని తప్ప, లేకపోతే జాతకం తప్ప, ఆయన గ్రాచారం తప్ప. అందరు మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ ఎత్తారు. ఒకటే సీట్ కదా గెలిచేది. 300 పార్టీలు ఉన్నా 30 మంది ఉన్నా వాళ్ళ యోగం ఉండాలి, చదువు యోగం ఉండాలి, రాజకీయంలో పెట్టలకు రాజకీయ యోగం ఉండాలి. ఉంటే వాళ్ళు బయటపడతారు. 30 మంది పోయి 7 గంటల 14 నిమిషాలకు నామినేషన్ ఏంటంటే అందరు పోయి లైన్లో నిల్చొని 7 గంటల 14 నిమిషాలు నామినేషన్ ఎత్తారు. కానీ గెలిచేది ఒక్కడే కదా.
ఆయనకు ఆ రాజకీయ యోగం ఉన్నది, బయటపడ్డాడు. అట్లనే 56 మంది స్కూల్ విద్యార్థులు 56 మందికి ఫస్ట్ ర్యాంక్ రావు. వాళ్ళ నసీబులో కూడా రాసి ఉండాలి, చదువు ఉండాలి, విద్య ఉండాలి, అది ఉన్నట్టు ఆ పిల్లాడు మెరిట్ అయి ఉండాలి, అన్ని ఉంటేనే సక్సెస్ అయినాడు. అమావాసకు అష్టమికి చదువులకు మన అమాసకు అష్టమికి వాళ్ళ రాజకీయానికి ముడిపెడితే ఇది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి, రాబోయే రోజులు ఇంకా మంచి జరగాలి, మీరు మంచిగా చదువుకోవాలని రావాలి. ఎస్, ఫస్ట్ సంవత్సరం మొదటిసారి స్కూల్ తోలుతానంటే ఒక మంచి రోజు చూసుకోండి. ప్రతి సంవత్సరం అమాసత్తునే ఉంటాయి, ప్రతి సంవత్సరం స్కూల్ రీఓపెన్ అవుతాయి. ఓపెనింగ్ అయినాడు మంచి రోజు ఉంటేనే స్కూల్లో చేంజ్ చేస్తాం. నేను చెప్పిన కదా, ఇవాళ ఇందిరా మిల్లులు ఇవాళ ఒక్కనాడే లాస్ట్ డేస్ అందరూ అప్లై చేసుకోండి. రేపైతే లేదు అంటే ఇవాళ దండోపదండాలకి ఈ తల్లిదండ్రులు పోయి అప్లై చేస్తారా చేయరా? చేస్తారండి. ఇవాళ స్కూళ్ళలో ఎంతమంది చదువుకుంటారో అంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానమంటే అందరూ పోయి సంతకాలు పెడతారా పెట్టరా? అవును. మరొక వైపు డిజిటల్ ఇండియా రాని అమాస అంటూ దీనికి ఎందుకు వస్తుంది? శర్మ గారు, ఒకవైపు ఏమో డిజిటల్ ఇండియా సైన్స్ అంటున్నాం, కానీ పిల్లల చదువుల ప్రారంభానికి కూడా తిథులు నక్షత్రాలు చూసే పరిస్థితి నేటికి మారకపోవడానికి సామాజిక కారణాలు ఏమంటారు? ఫైనల్గా ఓవరాల్ మీరు చెప్పదలుచుకునేది దీనికి సంబంధించి. అంటే మీరు ఫీల్ గానంటే గతంలో మా చిన్ననాటి నుంచి ఈ సోషల్ మీడియాలు, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు లేదు కాబట్టి ఎట్లా చెప్తే అట్లా తల్లిదండ్రులు చెప్తే, స్కూల్లో పిల్లలు చెప్తే, బడి పంతులు చెప్తే విన్నారు. ఈ స్కూల్ మానిటరింగ్, ఈ సెల్ మానిటరింగ్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే పండితులు అయిపోయారు, ఎవరికి వాళ్ళే వాట్సాప్ పెట్టుకుంటారు, యూట్యూబ్ పెట్టుకుంటారు, 4 సబ్జెక్టులు తెలుసుకుంటారు, వాటి గురించి చర్చిస్తాను. ఈ చూసిన ప్రజలందరూ అదే కరెక్ట్ అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగాలని రాసి పెట్టుండాలి. భగవంతుని కోరుకుంటున్నా. ఇవాళ అమావాస్య నాడు ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను తొలిలో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటాం తప్ప ఎలాంటి పరిస్థితుల నేను చెప్పిన వ్యక్తే మంచిగుండాలి, నేను చెప్పకుండా నష్టపోవాలి అంటే అది మన మూర్ఖత్వం తప్పేం లేదు. తప్పనిసరి అమావాస్య నాడు మంచిగా దీపాల అమావాస్య అయితే కొత్త బట్టలు వేసుకొని కేదారేశ్వర నవ్వుకుంటారా లేదా? మరి అమావాస్య నాడు కొత్త బట్టలు ఎందుకు వేసుకోవాలో నువ్వుకుంటలేం కదా? రైట్, ఫైనల్గా మనం చూస్తాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి కిరణ్ కుమార్ గారు మీరు చెప్పండి. ఒకటండి, అమావాస్య అనేది చదువుకు ఆటంకం కాదనేది మేము చెప్పదలుచుకున్నాం చాలా స్పష్టంగా. రెండవది, ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే కేవలం 8 జిల్లాలలోనే బ్రేక్ఫాస్ట్ పెడతా ఉన్నారు. సుమారుగా 1200 విద్యా సంస్థలు, అంటే మిగతా 24-25 జిల్లాలలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించడం లేదు. ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నట్టు గొప్పలు చెప్తా ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కనీసం వీవిట్ని, ఒక స్కూల్కి పోస్టింగ్ ఉంటుంది కానీ అక్కడ ఒక వీవిట్ని కూడా తీసుకునే పరిస్థితి లేదు. మరి అక్కడ పిల్లలకి ఎట్లా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 17% మాత్రమే, రాష్ట్రంలో 17% మాత్రమే ఇవాళ టాయిలెట్స్ ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. మిగతా పాఠశాలలకు కనీస మౌలిక వసతులు కరువైనాయి. ఇవాళ అనేక సమస్యల వలయంలోని పాఠశాలలు ప్రారంభమైనాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారే దానికి స్వయంగా మంత్రిగా ఉండి చూస్తూ ఉన్నా, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి అనేది మాటలలో ఉన్నది తప్ప చేతలలో కనపడడం లేదు. ఇవాళ ఒకవేళ నిజంగానే ఇవాళ ఎందుకు నువ్వు 33 జిల్లాలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించడం లేదంటే వాళ్ళకు వంట చేసేటువంటి షెడ్యూల్ ఇవ్వని చెప్తా ఉన్నారు. మరి 2 సంవత్సరాల నుండి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వంట రూమ్స్ లేవని చెప్తా ఉన్నారు కదా. మరి ఎవరు బాధ్యత వహించాలా? వంట రూమ్లు ఎవరు ఏర్పాటు చేయించాలి? ఈ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏఐ సంబంధించినటువంటి విద్య అంటాను, ఏఐ ఆధారిత ఇప్పటికీ అసలు కంప్యూటర్ లేనటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి. మరి ఏఐ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎట్లా అందిస్తారు? ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలాంటి అంశాల మీద భవిష్యత్తులో స్వతంత్ర టీవీ కూడా మంచి డెబ్యూట్ నిర్వహించాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పద్ధతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి శివకుమార్ గారికి, కిరణ్ గారికి, అలాగే జగన్మోహన్ శర్మ గారికి నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.